బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల కల్తీ నెయ్యి కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతుంది. ఈ వ్యవహారంలోని ఇద్దరు నిందితులను సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. సిట్ విచారణకు 4 రోజుల పాటు కస్టడీకి నెల్లూరు ఏసీబీ కోర్టు అనుమతిచ్చింది. ఇక జైలులో ఉన్నటువంటి నిందితులు సుబ్రహ్మణ్యం, సుగంధును తిరుపతికి తరలించారు. రుయా హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో టీటీడీ కొనుగోలు విభాగం జీఎం సుబ్రహ్మణ్యానికి బీపీ ఉన్నట్లుగా తేలింది. చికిత్స అనంతరం ఇద్దరు నిందితులను సిట్ కార్యాలయానికి తరలించారు. తిరుమల కల్తీ నెయ్యి కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతుంది. ఈ వ్యవహారంలో ఇద్దరు నిందితులను సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. సిట్ విచారణకు దాదాపు 4 రోజుల పాటు కస్టడీకి నెల్లూరు ఏసీబీ కోర్టు అనుమతిచ్చినటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి రమణ కుమార్ అందిస్తారు. రమణ కుమార్, చెప్పండి, కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించినటువంటి నిందితులను దాదాపు కస్టడీకి ఇచ్చినట్లుగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ సిరాజ్, ఏదైతే కల్తీ నెయ్యి వ్యవహారంలో సిట్ దూకుడు పెంచిందని చెప్పాలి. ప్రధానంగా ఇందులో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరినీ కస్టడీకి తీసుకుని విచారించే క్రమంలో సిఐడి అధికారులు ముందుకెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. గత 4 రోజుల ముందు ఏదైతే సిట్ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి A29 గా ఉన్న సుబ్రహ్మణ్యాన్ని కస్టడీలోకి తీసుకునింది. ఆయన్ను ఏసీబీ కోర్టుకి అప్పచెప్పితే వారు రిమాండ్ విధించిన పరిస్థితి. ఈ రోజు తాజాగా వారు వీరిని విచారించడానికి ఏసీబీ కోర్టును కోరిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే సిట్టు విచారణ కోసం 4 రోజుల పాటు A16 అలాగే A29 వీరిద్దరినీ కూడా 4 రోజుల పాటు విచారించడానికి ఏసీబీ కోర్టు అనుమతించింది. ఈ నేపథ్యంలోనే వారిని తిరుపతి రుయా ఆసుపత్రికి తీసుకొచ్చి అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించారు. అటు తర్వాత వారిని సిట్ కార్యాలయానికి తీసుకెళ్లి అక్కడ విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏ సమయంలో అంటే A16 సుగంధి అలాగే A29 సుబ్రహ్మణ్యం వీరిద్దరికి కూడా వైద్య పరీక్షలు అయిన తర్వాత వీరిద్దరిని కూడా సిట్ కార్యాలయానికి తీసుకెళ్లి విచారణ జరిపిస్తుంది. ఏదైతే A16 గా ఉన్న సుగంధి ద్వారానే సుబ్రహ్మణ్యంకు ముడుపులు వెళ్ళాయనే ఆరోపణలు రావడం, దానికి సంబంధించి ఆధారాలను కూడా సిట్ అధికారులు సేకరించడంతోనే వీరిద్దరిని ఒకసారిగా విచారించాలనేనని సిట్ అధికారులు భావించి ఈ విధంగా నిర్ణయం తీసుకొని విచారణ అయితే జరుపుతున్న పరిస్థితి అయితే ఉంది. భోలేబాబా డైరీకి పామాయిల్ ను A16 గా ఉన్న సుగంధి సరఫరా చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇతన్ని విచారించి అటు తర్వాత దీనిని ఎవరైతే ఉన్నారో ఆయన రిజెక్ట్ చేశారని చెప్తున్నారు. కానీ ఆయన రిజెక్ట్ చేసిన సందర్భంలో మరలా కూడా ఎందుకు ఆ పామ్ ఆయిల్ ని తిరిగి కొనాల్సిన పరిస్థితి వచ్చింది అనే దీని మీద కూడా ఇప్పుడు ఇద్దరిని ఒకేసారి విచారించే పరిస్థితి ఆ వ్యవహారంలో సిట్ అధికారులు చూపించారు. ఇందులో మరికొన్ని అరెస్టులు కూడా త్వరలోనే జరిగే పరిస్థితులు దానికి కనబడుతున్నాయి. 4 రోజుల పాటు తిరుపతి సిఐడి కార్యాలయంలో విచారించే పరిస్థితులు కనబడుతున్నాయి. రమణ, థ్యాంక్ యూ. తిరుపతి జిల్లా రేణిగుంటలో నో హెల్మెట్ నో రైడ్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా హెల్మెట్ వినియోగం పైన అవగాహన కల్పించారు. చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు దారితీస్తుందని సిఐ జయచంద్ర అన్నారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, ప్రజల్లో భద్రతా చైతన్యాన్ని మరింతగా పెంచడం ప్రధాన లక్ష్యమన్నారు. రోడ్డు ప్రమాదాల్లో బైక్ యాక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్నాయని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ ఇంట్లో నుంచి బయటకు వచ్చానే, కూరగాయలకు వచ్చానే, పాలకు వచ్చానే, పెరుగుకు వచ్చినా ఇది కాదు రీజన్. దేనికన్నా రా వెహికల్ తీసుకొని రోడ్డు మీదకి వచ్చినామంటే వెహికల్ స్టార్ట్ చేయడానికి మీకు హెల్మెట్ కూడా అది నేర్పడదు. ప్రతి ఒక్కరు ఆపగానే లైసెన్స్ ఫస్ట్ కావాల్సిన స్టార్ట్స్ హెల్మెట్. ఫస్ట్ హెల్మెట్ వాడండి, నువ్వు సేఫ్గా ఉంటావు. తర్వాత నీ రికార్డ్స్ పనికి వస్తుంది. ఈ రికార్డ్స్ ఎప్పుడు నీకు కాలో చేయో ప్రాణమో పోతే అప్పుడు వనికి వస్తాయి. ఎందుకు మీరు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవాలి. డబ్బులు అది పెట్టుకోలేదు కాబట్టి హాస్పిటల్లో కాలు వెళ్ళినా 40 వెళ్ళినా లక్షలు ఖర్చు. అమరావతిలో మంత్రి నారాయణ పర్యటించారు.
సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణ పనులు, గుంటూరు ఛానల్ పైన స్టీల్ బ్రిడ్జి నిర్మాణం, రైతుల ఫ్లాట్లలో మౌలిక వసతుల కల్పన పనులను ఆయన పరిశీలించారు. రైతులకు ఇచ్చినటువంటి ఫ్లాట్లలో మౌలిక వసతుల పనులను వేగంగా జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. 2 ఏళ్లలో డ్రైనేజీలు, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన పనులు పూర్తి చేస్తామన్నారు. స్క్రబ్ టైఫస్ వ్యాధికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్య శాఖ డాక్టర్ వినీల్ పలు సూచనలు చేశారు. స్క్రబ్ టైఫస్ అనేది ఓరియంటెడ్ సూడ్సిగాషియమా అని బ్యాక్టీరియా వల్లే వస్తుందని, అంటువ్యాధి అని తెలిపారు. నల్లి లార్వా కాటు ద్వారా మనుషులకు వ్యాప్తి చెందుతుందన్నారు. ఈ వ్యాధి సాధారణంగా గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా కనిపిస్తుందన్నారు. స్క్రబ్ టైఫస్ లక్షణాలు డెంగ్యూ, మలేరియా వంటి ఇతర జ్వరాల మాదిరిగానే ఉంటాయని చెప్పుకొచ్చారు. సకాలంలో చికిత్స అందించకపోతే ప్రాణాంతకం కావచ్చన్నారు. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ వినీల్. నేను సిఏఎస్ జనరల్ మెడిసిన్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ తెనాలి. ముఖ్యంగా బయట స్క్రబ్ టైఫస్ అనే ఒక కొత్త రకమైన జబ్బు అధికంగా నమోదవుతున్నాయి కేసులు. స్క్రబ్ టైఫస్ అంటే కంగారు పడాల్సిన అవసరం లేదు, ఇది ఎప్పటి నుంచో ఉన్నదే. ముఖ్యంగా పొలాల్లో పనిచేసే వాళ్ళకి, కొంచెం ఊరి బయట అవుట్స్కట్స్ లో కొంచెం చెట్ల పొదలు ఇట్లా ఉన్న చోట్ల ఆ నివాసాలు ఉండే వాళ్ళకి కొంచెం ఎక్కువగా వస్తాయి. ఇది ముఖ్యంగా మైట్ అంటే నల్లులు అంటామే, అలా ఒక చిన్న సైజ్ పురుగు ఉంటుంది, అది కుట్టడం వల్ల ముఖ్యంగా వస్తుంది. ఓరియంటస్ సుసుగముషి అని బ్యాక్టీరియా అన్నమాట. ఆ బ్యాక్టీరియా మైట్ యొక్క లాలాజలంలో ఉండి అది మనకి కుట్టినప్పుడు ఆ మైట్ మనలోకి ట్రాన్స్మిట్ అవుతుంది. దీనివల్ల ఇది ముఖ్య లక్షణాలు ఏంటంటే జ్వరము, హైగ్రేడ్ ఫీవర్ వస్తుంది, చలి వస్తుంది, ఒళ్ళు నొప్పులు వస్తాయి. నెక్స్ట్ బ్లడ్ టెస్టుల్లో ప్లేట్లెట్ కౌంట్ అనేది పెరుగుతుంది. కొంతమందికి కిడ్నీలు డ్యామేజ్ అయ్యే అవకాశం, కొంతమంది వృద్ధుల్లో, బాలింతల్లో, చిన్నపిల్లల్లో ఇది సివియర్ గా అయ్యే అవకాశం. సివియర్ గా అవుతే ఏమవుతుంది, దగ్గు, జలుబు, నెక్స్ట్ పాస్ ఆగిపోవడము, నెక్స్ట్ దగ్గులో కొంచెం రక్తం రావడం, ఇట్లాంటివన్నీ జరగచ్చు. ప్లేట్లెట్స్ కూడా చాలా పడిపోవచ్చు. కాబట్టి ఇంకొక ముఖ్యమైన ఇందులో లక్షణం ఏంటంటే, ఈ స్క్రబ్ టైఫస్ వారికి 30% మందికి చర్మం మీద ఒక మచ్చలాగా వస్తుంది, అది నల్లగా మారుతుంది అనమాట. సో ఇలాంటిది ఏదన్నా ఉంటే వెంటనే మీరు వైద్యుని సంప్రదించండి. నమస్కారం అండి. కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్లో బైక్ చోరీ చేసినటువంటి దొంగను అరెస్టు చేసినట్లు కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ వెల్లడించారు. 42 మోటార్ సైకిల్ రికవరీ చేసినట్లుగా తెలిపారు. నవంబర్ 29న తన బైక్ చోరీ జరిగిందని కుమ్మరి కృష్ణవేణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీంతో అనంతపురం జిల్లా వాసిని అరెస్టు చేసి 42 బైకులు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు. 10 రోజుల క్రితం 29న మనకు కేసు రిజిస్టర్ అయింది. ఇది వచ్చి క్రైమ్ నెంబర్ 501/2025 కింద. ఈ ఒకటి మోటార్ సైకిల్ పోయింది హాస్పిటల్లో, జీజీహెచ్లో. మనకందరికీ తెలుసు జీజీహెచ్లో ఎక్కువగా మోటార్ సైకిల్స్ పోవడము, చిన్న చిన్న పెట్టి అఫెన్సులు జరుగుతుంటే వాటి మీద ఫోకస్ చేసి సరే అని చెప్పేసి ఈ టెక్నికల్ ఎవిడెన్సెస్ ద్వారా వర్కౌట్ చేస్తే ఈ అనంతపురం, ఈ కక్కలపల్లి అంటే యాక్చువల్గా అనంతపురం రూరల్ లిమిట్స్ అవుట్స్కట్స్లోనే ఉంటుంది, చిన్న విలేజ్ అది. ఆ ఊరికి సంబంధించిన పోతులు జాకబు, ఇతను 39 ఇయర్స్. ఇతన్ని మీద సమాచారంతో వర్కౌట్ చేస్తే అతను యాక్చువల్గా మన కర్నూలు టైల్స్ వెనకాల అరుంధతి నగర్లో 9th అంటే ఇవాళ దొరికితే అతనితో పొజిషన్లో ప్రధానంగా మన దగ్గర పోయిన మోటార్ సైకిల్ దొరకడంతో పాటు తర్వాత అతన్ని పూర్తిగా ఎంక్వైరీ చేసి ఇంట్రాగేట్ చేసుకుంటూ పోతే కంటిన్యూగా అతని పొజిషన్లోంచి అతన్ని మొత్తం 42 వెహికల్స్ స్వాధీనం చేసుకోవడం అయింది. మోటార్ సైకిల్స్ అన్ని మీరు చూస్తూనే ఉన్నారు. 42 మోటార్ సైకిల్స్ మొత్తం స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీంట్లో ప్రధానంగా చూస్తే హోండా షైన్ వెహికల్స్ 23 మేజర్ పోర్షన్, తర్వాత ప్యాషన్ ప్రో వెహికల్స్ 8, అట్లాగే హీరో గ్లామరు, రాయల్ ఎన్ఫీల్డ్ కూడా 2 బండ్లు ఉన్నాయి, యూనికార్న్ బండ్లు 2 బండ్లు. ఇట్లాంటి బండ్లు ఇవన్నీ కూడా డిఫరెంట్ ప్లేసెస్లో వీడు దొంగతనాలు చేసుకుంటూ వచ్చినట్టుగా మనకు ప్రిలిమినరీ ఇంట్రాగేషన్లో తెలిసింది. 10 రోజులు 69వ రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ ఫెన్సింగ్ పోటీలు నెల్లూరు జిల్లా బుచ్చిలో అట్టహాసంగా ప్రారంభమై ఈ పోటీలను మున్సిపాలిటీ చైర్మన్ మోర్ల సుప్రజ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ పోటీలు 11వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ పోటీలకు రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి 26 జట్లు పాల్గొన్నాయి. పాల్గొన్నటువంటి క్రీడాకారులకు మున్సిపల్ చైర్మన్ సుప్రజ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు చదువుతో పాటుగా క్రీడలలో రాణించాలని వారు ఆకాంక్షించారు. క్రీడా పోటీలకు బుచ్చి మున్సిపాలిటీ నుంచి తన వంతు సాయం అందిస్తామన్నారు.
తన యొక్క అశక్తితో వారి యొక్క యోగక్షేమాలను చూస్తున్నటువంటి విద్యార్థులకు నా యొక్క ఆశలు, మీరు ఈ టోర్నమెంట్లో బాగా ఆడి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. మన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా బుచ్చి మున్సిపాలిటీలో ఫెన్సింగ్ టోర్నమెంట్, రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ జరగడానికి మన ఎమ్మెల్యే కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో మన బుచ్చి మున్సిపాలిటీలో ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. బుచ్చి మున్సిపాలిటీలో ఏ టోర్నమెంట్ జరిగినా అది మన భీమతడి రమణి సార్ గారు ఆధ్వర్యంలో జరుగుతుంది. ఎక్కడైనా డిఎల్ఎన్ఆర్లో కానీ ఎక్కడ ఏర్పాటు చేసినా అది క్రీడాకారులు వస్తున్నారు అంటే అది భీమతడి రమణి సార్ గారు ఆధ్వర్యంలో జరుగుతుంది. రమణి సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా పిల్లలు స్కూల్లో ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు చదువుకోవడమే కాకుండా క్రీడాకారులు కూడా పార్టిసిపేట్ చేయడం వల్ల వాళ్ళకి ఏకాగ్రత, క్రమశిక్షణ అటువంటి ఉంటాయి. వాళ్ళని ప్రోత్సహించడం మనందరి బాధ్యత కూడా. పిల్లలందరూ కూడా హ్యాపీగా ఉంటారు. వాళ్ళు సంతోషంగా ఉండేదే మనందరికి కావాలి. నెల్లూరు జిల్లా కావలిలో డ్రగ్స్ ఇన్స్పెక్టర్ నూతన కార్యాలయాన్ని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి ఆఫీసును ఓపెన్ చేశారు. ప్రజలకు మెరుగైనటువంటి ఆరోగ్య సేవలు చేరేందుకు ఈ ఆఫీసును ప్రారంభిస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. నకిలీ మందుల నియంత్రణకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజల ఆరోగ్యమే ప్రధాన ధ్యేయమని ఎమ్మెల్యే తెలిపారు. ఎవరు ఆరోగ్యాన్ని క్షీణించి పరిస్థితులు బాగలేక హాస్పిటల్ పాలైతే వారందరికీ ఆరోగ్యశ్రీ వర్తించకపోతే వారందరికీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కింద నిధులు వెచ్చిస్తూ ప్రతి ఒక్క వ్యక్తికి ఆరోగ్యపరమైనటువంటి సూచనలు, ఆరోగ్యపరమైనటువంటి పరిస్థితులు ఉండే విధంగా తీర్చిదిద్దుతున్నటువంటి తరుణంలో కావలి పట్టణంలో ఈ రోజున ఉన్నటువంటి మెడికల్ షాపులు కావచ్చు, అదే విధంగా గొర్రెలకి, బర్రెలకి, ఆవులకు సంబంధించినటువంటి మెడికల్ షాపులు కావచ్చు, ప్రజలు గాని జంతువులు గాని ఏవైతే మందులు వేసుకుంటున్నాయో ఆ మందులు అన్నిటి మీద ఒక నిఘా ఉండాలి. ముఖ్యంగా నిఘా కారణం ఎక్స్పైర్ అయిన మందులు వాడుతున్నారు, నాణ్యత లేని మందులు వాడుతున్నారు. వాడేటువంటి మందుల్లో చెప్పినటువంటి ప్రిస్క్రిప్షన్ లో చెప్పినటువంటి మెడిసిన్స్ ఉన్నాయా లేదా, నిరంతరం కూడా ఒక మెడికల్ షాప్ పెట్టాలంటే లైసెన్స్ మొదలుకొని నిరంతరం కొన్ని మెడిసిన్స్ ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్ లోనే ఉంచాలి. కానీ చాలా దగ్గర ఫ్రిడ్జ్ లో ఉంచకుండా ఎక్కడో స్టోర్ రూమ్ లో పెట్టి సప్లై చేసినప్పుడు వాటిలో ఉండే కంటెంట్ తగ్గిపోవడం ఉంటుంది. అలా ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన వస్తువులు ఫ్రిడ్జ్ లో పెట్టున్నారా లేదా, మెడికల్ షాప్ లో ఫార్మసిస్ట్ ఉండాల్సిన వ్యక్తి ఉన్నాడా లేదా, ఎక్స్పైరీ మందులు ఏమన్నా సప్లై చేస్తున్నారా, లేదా నాసిరకమైన మందులు, దొంగ మందులు ఏమైనా వాడుతున్నారా, వీటన్నిటిని నిరంతరం పర్యవేక్షించేందుకు కావలిలో ఈ డ్రగ్ కంట్రోల్ ఇన్స్పెక్టర్ ని ఒకరు నియమించారు. వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు సంవత్సరం అయితే అసలు కొనలేకపోతా ఉన్నాం అంటే మీరు ఈ రైతుని ఆత్మహత్యలు చేసుకునే విధంగా ప్రోత్సహిస్తా ఉన్నారని చెప్పి అర్థమవుతా ఉంది. అంటే రైతు ఏమైపోతారు, మీరిచ్చిన విత్తనాలే కదా వాళ్ళు తీసుకెళ్లి నాటింది, మీరు క్యాన్సర్ వస్తుందని ఎలా చెప్తారు?
మీరిచ్చిన విత్తనాలే కదా వాళ్ళు ఈరోజు పండించేది. రైతుని ఎందుకని ఈరోజు మానసికంగా మీరు కుంగదీస్తా ఉన్నారని చెప్పి నేను మీ ద్వారా అడుగుతా ఉన్నాం. అంటే చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు కూడా ఇదే పరిస్థితి ఎప్పుడు కూడా ఆయనకి ఏర్పడింది. ఈ గత 40 years ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రైతుని ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారంటే అది ఎంత దారుణమైన పరిస్థితి. నిజంగా చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతా ఉన్నా, మీరు ఎన్నికల ముందు ఈ విధంగా ధాన్యం మేము కొనలేం, ధాన్యం మేము సేకరించలేం, రైతుని ఆ ధాన్యం మీరు పండించొద్దు అని చెప్పారా అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. మీకు ధైర్యం ఉంటే మీకు ఎన్నికల ముందు విషయాల్లో ఒకసారి గుర్తు చేసుకుని ఆ రోజు రైతుకి మీరేం చెప్పారు, ధాన్యం సేకరిస్తాం, రైతునే రాజుని చేస్తాం అని చెప్పిన మీరు ఈరోజు రైస్ మిల్లర్నే మహారాజు చేసిన పరిస్థితి మీకు ఉందా లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంటే ఎన్నికల ముందు ఒకలాగా, ఎన్నికల ముందు మీరు మీ దత్తపుత్రులు అందరూ కూడా రైతుని ఏదో మేము ఉద్ధరిస్తాం, మేము వస్తే రైతుని రారాజుని చేసేస్తాం. అంటే రైతు అనే పదం చంద్రబాబు నాయుడు గారికి గిట్టని పరిస్థితి ఈ 40 సంవత్సరాల్లో చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఎన్నికల ముందు ఆయన నిజంగా కూడా అట్లాగే మాట్లాడతారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత అట్లా మాట్లాడతారు. ఇదివరకు ఉచిత విద్యుత్ ఇస్తారంటే రాజశేఖర రెడ్డి గారు ఆయన ఎందుకు బట్టలు ఆరేసుకోడాక అని చెప్పి మాట్లాడిన పరిస్థితులన్నీ ఈరోజు గుర్తొస్తా ఉన్నాయి రైతులందరికీ కూడా. కానీ రైతులు దాదాపుగా 10 సంవత్సరాలు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని ఈ కారణాల చేత ప్రజలందరూ కూడా పక్కన పెట్టారు. కానీ మళ్ళీ మోసం చేసి మళ్ళీ ఏదో ఒక విధంగా అధికారంలోకి వచ్చి రైతును మోసం చేయటం అనేది చంద్రబాబు నాయుడు గారి నైజంగా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. అదేవిధంగా రైతుని మోసం చేసే విధానం కొత్త పుంతలు తొక్కుతా ఉన్నారు. అంటే దాదాపుగా మనం అంతకుముందు కూడా మాట్లాడుకున్నాం, 3 విధాలుగా రైతు మోసపోయిన పరిస్థితులన్నీ ఒకసారి గుర్తు చేసుకుంటే తుఫాన్ వచ్చింది. ఆ తుఫాను వచ్చిన పరిస్థితుల్లో దాదాపుగా ఇప్పుడు 10 నుంచి 15 బస్తాలు దిగుబడి తగ్గిపోయింది. అదేవిధంగా వ్యయం దాదాపుగా 10 నుంచి 15 వేల రూపాయలు వ్యయం పెరిగింది. ఆ రోజే ప్రచారం చేశారు, ఈ సర్వే నెంబర్లో మేము ధాన్యం సేకరించాం అని చెప్పి ఒక పుకార్లు పుట్టించి రైతుని ఆ రోజే మానసికంగా సిద్ధం చేయటం కోసం ప్రభుత్వం ఏ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందో ఆ విధంగా రైతును డైవర్ట్ చేయడానికి ధాన్యం మేము కొనమని చెప్పి ఆ రోజు ప్రచారం చేశారు. ఆ వ్యయం పెరిగింది, తుఫాన్ వచ్చింది, కనీసం ఇన్పుట్ సబ్సిడీ ఇస్తే వాళ్ళకి ఆ వ్యయానికి ఉపయోగపడుద్దనే ఆలోచన ఎక్కడా కూడా ఈ ప్రభుత్వానికి లేకుండా పోగా ఈరోజు ధాన్యాన్ని ఎంతో కొంతకి కొంటే బాగుండు అనే ఒక పరిస్థితి ప్రభుత్వమే కల్పించి ఈరోజు రైతును మోసం చేసిందని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ క్రాప్ ఎక్కడ చేసిన పరిస్థితి లేవు. ఈ క్రాప్ చేస్తే కౌలు రైతు ఈరోజు ధాన్యం అమ్ముకోవడానికి కొంచెం మంచి పరిస్థితులు ఉండేవి. ఈరోజు ఈ క్రాప్ చేయకపోగా ఈ క్రాప్ చేయలేదు కాబట్టి ఈరోజు కౌలు రైతు పరిస్థితి ఏ విధంగా ఉందంటే నువ్వు 1100కి ఇస్తావా, 1200కి ఇస్తావా, 1000 రూపాయలకి ఇస్తావా అని చెప్పి కొత్త పుంతలు తొక్కుతూ ఈరోజు దళారులు గ్రామాల్లో రాజ్యం వెళ్తున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఇంకో కొత్త విషయాన్ని మీ ద్వారా గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. ఏంటంటే రైతు లేటుగా నాటు వేసిన రైతు అది తుఫాన్లో ఎఫెక్ట్ అవ్వలేదు. ఈరోజు కోతలు కోస్తా ఉన్నారు. ఆ ధాన్యం బాగా ఉన్న ధాన్యాన్ని కూడా ఈరోజు 1000 రూపాయలకి ఇస్తారా, 1100కి ఇస్తారా అని ఏదో దాన్ని పాడైపోయిన ధాన్యాన్ని ఒకే తాటి మీద కట్టేసి ఈరోజు బాగా ఉన్న ధాన్యాన్ని కూడా 17% మాయిశ్చర్ ఉన్నటువంటి ధాన్యాన్ని కూడా ఈరోజు మామూలుగా 1000 రూపాయలు 1100కి ఈరోజు గ్రామాల్లో అడుగుతా ఉన్నారని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇదివరకు రైస్ మిల్లర్స్ మీద రైస్ మిల్లర్స్ ఏం చెప్పేవాళ్ళు అంటే వాళ్ళకి ఏం సంబంధం లేదు, ఏది ధాన్యం రేటు మాకు ఏదో తౌడు నూకలు ఇస్తే చాలు, మేము ఈ CMR ప్రకారం ఈ ప్రభుత్వానికి ఆ బియ్యం ఇచ్చేస్తామని చెప్పినటువంటి ఈ రోజు రైస్ మిల్లరు అతనే రేట్ ఫిక్స్ చేసి రైతులని
ప్రభావితం చేసే స్థాయికి వచ్చారంటే ఈ ప్రభుత్వం రైస్ మిల్లర్ల మీద ఎటువంటి అజమాయిషీ ఉంది, సివిల్ సప్లై మినిస్టర్ గారికి ఎటువంటి అజమాయిషీ ఉంది ఒక్కసారి గుర్తు చేయాల్సిన అవసరం కూడా కనపడతా ఉంది. అదే సివిల్ సప్లై మినిస్టర్ గారు ఏదన్నా మీరు ధాన్యం కొనట్లేదు అని చెప్తే మేము 24 గంటల్లో డబ్బులు ఇస్తున్నాం అని చెప్తారు. మీరు 24 గంటలు డబ్బులు ఇవ్వండి, 6 గంటల్లో డబ్బులు ఇవ్వండి, 7 గంటల్లో డబ్బులు ఇవ్వండి, రైతుకి న్యాయం చేయలేనప్పుడు, రైతుకి మద్దతు ధర ఇవ్వనప్పుడు మీరు 24 గంటల్లో డబ్బులు ఇస్తే ఏంటి? తిరుపతి జిల్లా లక్ష్మీపురంలో హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులోని 4 నిందితులను అరెస్టు చేశారు. గత నెల 30వ తేదీన హరి అనేటువంటి వ్యక్తిని అరెస్టు చేసినట్లుగా పోలీసులు తెలిపారు. మద్యం మత్తులో జరిగినటువంటి గొడవలో గౌతమ్, ప్రేమ్ కుమార్లు కలిసి హరి పైన దాడికి పాల్పడ్డారని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే కోపం పెంచుకొని హత్య చేసినట్లుగా పోలీసులు వెల్లడించారు. ఎలాగైనా సరే హరి మీద కక్ష తీర్చుకోవాలని ఒక ప్లాన్ చేశారు. ఆ ప్లాన్ లో భాగంగా జాన్ పాల్ అలియాస్ జాన్ అనే అతను, ఫెలిస్టియన్ అలియాస్ బెంచిన్ అనే అతను, వీళ్ళ ఫ్రెండ్స్ చెన్నైలో ఉంటారు. అప్పుడప్పుడు వీళ్ళ దగ్గరకు వచ్చి తాగుతూ ఉంటారు. వాళ్ళకి ఫోన్ చేసి ఈ విధంగా తమకు అవమానం జరిగే గ్రామంలో అని చెప్తారు. వెంటనే వాళ్ళు వస్తారు. వచ్చి సరే మీరేం చేస్తే దానికి ఓకే అని అంటారు. ఆ క్రమంలో భాగంగానే వీళ్ళు తిరిగి మళ్ళీ ఈ ఎవరైతే మృతుడు ఉన్నాడో హరి వాటితో ఫ్రెండ్షిప్ చేయడం మొదలు పెడతారు. వాళ్ళు ఒక ప్లాన్ వేసుకున్న ప్రకారంగా చాలా ఫ్రెండ్షిప్ తిరిగి మళ్ళీ తాగడం మొదలు పెడతారు. ఇదంతా వాళ్ళ పథకంలో భాగమే. దాంతో 30వ తారీఖు హరి వాళ్ళ భార్య పుట్టింటికి వెళ్ళిపోతే తను ఒక్కడే ఉన్నాడని తెలుసుకొని వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ పిలిపించుకొని ఆ రోజు అతని మద్యం తాగించడానికి తన ఇంటికి తీసుకెళ్తారు. నైట్ బాగా అర్ధరాత్రి దాకా ఈ యొక్క మృతుడు ఎవరైతే ఉన్నారో హరికి ఎక్కువ తాపిస్తారు, వీళ్ళు మాత్రం తక్కువ తాగుతారు. అతను బాగా ఎక్కువ కైపులోకి వెళ్ళిన తరువాత ఈ గౌతమ్ అనే అతను ఒక పెద్ద రాయి తీసుకొని తల మీద కొడతాడు. అదేవిధంగా ప్రేమ్ కుమార్ ఒక రాడ్డు తీసుకొని తల మీద కొడతాడు. కొట్టిన తర్వాత చనిపోతాడు. అప్పుడు వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ కూడా వారికి తమ సహాయ సహకారాలు అందిస్తారు. దాంతో అక్కడే ఉంటే తమ ఇంటి వద్దనే సౌండ్ ఉంటే తమ మీదకి వస్తుందనే ఉద్దేశంతో ఆ సాక్ష్యాధారాల రూపం ఆపడానికి ఆ శవాన్ని హరి యొక్క శవాన్ని తీసుకెళ్లి తమ ఇంటికి సుమారుగా ఒక 100 మీటర్ల దూరంలో ఉన్నటువంటి పాడుబడిన ఎవరు లేనటువంటి వెంకటపతి ఇల్లు యొక్క వరండాలో ఉన్నటువంటి బాత్రూమ్ లో పడేసి వీళ్ళంతా చెన్నైకి పారిపోతారు. ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతును గుడ్డి కనుతో చూడడం ముఖ్యమంత్రి చంద్రబాబు విధానమని ఆయన విమర్శించారు. చంద్రబాబు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. వ్యవసాయం ధాన్యాగారంగా ఆంధ్రప్రదేశ్ కి బ్రాండ్ ఉండేదని చెప్పుకొచ్చారు. కానీ ఆ బ్రాండ్ను దెబ్బతీసింది ముఖ్యమంత్రి చంద్రబాబునని విమర్శలు గుప్పించారు. మీరు చెప్తున్నారు మీరు సృష్టించిన సంపదే నిజమైంది అయితే మీరు ఈ 18 మాసాల్లో మీ సంపద ఏమైంది? మీరు సృష్టించిన సంపద అంతా కూడా ఎక్కడ ఆవిరైపోయింది? ఎవరి జేబుల్లోకి వెళ్ళిపోయింది? మీ ఎమ్మెల్యేల జేబుల్లోకి వెళ్ళిపోయిందా? మీ మంత్రుల జేబుల్లోకి వెళ్ళిపోయిందా? మీ అబ్బాయి జేబుల్లోకి వెళ్ళిపోయినాయా? నెల నెల మీరిచ్చే మామూలు రూపంలో ఉప ముఖ్యమంత్రికి వెళ్ళిపోయినాయా? ఎవరి దగ్గరికి వెళ్ళిపోయినాయి? ఎక్కడికి వెళ్ళిపోయింది సంపద అంతా? సంపద లేదు, అప్పు కనపడుతుంది. వెనకటికి ఎవరో సామెతగా ఉంది, పెళ్లి అయిన తర్వాత అరుంధతి నక్షత్రం కనపడుతుందా అని అయ్యగారు పంతులు గారు చూపిస్తే అరుంధతి నక్షత్రం సంగతి దేవుడు ఎరుగురా బాబు, పెళ్లికైనా అప్పు కనపడుతుందని చెప్పాడు పెళ్లి కొడుకు. ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజల పరిస్థితి కూడా కొత్తగా పెళ్ళైన మధ్యతరగతి పెళ్లి కొడుకు తంతులాగానే ఉంది. చంద్రబాబు నాయుడు సంపద ఎక్కడ కనపడుతుందా అని పంతులు గారు చూపిస్తుంటే అదిగో ఆకాశంలో ఉందని చూడమని చెప్తుంటే, అది ఆకాశంలో చంద్రబాబు నాయుడు సృష్టించిన సంపద కనపడుతుందా అంటే సంపద లేదు, బొంగు లేదు, ఏం కనపడతలేరా బాబు, 2,66,500 చిల్లర కోట్ల అప్పు కనపడుతున్నారా బాబు అని చెప్తున్నారు.